ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, నీ మౌనం నాకు సమాధానం కాదు. ఏం జరిగిందో నిజం చెప్పు. చిన్నప్పటి నుంచి ప్రతి విషయం నాతో షేర్ చేసుకునేదానివి కదా, మరి నీ సంసారానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఎందుకు దాస్తున్నావు? మా మధ్య మనస్పర్ధలుండటం ఏంటమ్మా? అలాంటిదేమీ లేదు. నీ మనసులో కలవరపాటు, మొహంలో ఆందోళన నువ్వు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావని స్పష్టంగా తెలుసు నాకు. అమ్మా, అసలు నువ్వేం చూసావు? మాకు మనస్పర్ధలున్నాయని నీకెందుకు అనిపించింది? నువ్వు అడగాలనుకున్నది సూటిగా అడుగు, నేను ఆన్సర్ చెప్తాను. సరే, సూటిగానే అడుగుతాను. సౌభాగ్య వ్రతం చేయడానికి త్రిదేవుని గుడికి రమ్మంటే ఆయన ఎందుకు అన్నట్టు మాట్లాడావు. టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా పూజ చేయడానికి భర్త ఉండాలా అని పంతులు గారిని అడిగావు. పూజ అయిపోయాక భర్త ఆశీర్వాదం తీసుకోమంటే చాలాసేపు ఆలోచించావు. పైగా పూజ చేస్తున్నంతసేపు భక్తి శ్రద్ధలతో కాకుండా ఒక విధమైన అసహనంతో ఉన్నావు. దానికర్థం త్రిదేవిని పక్కనుండడం కూడా నువ్వు ఇష్టపడటం లేదనే కదా? ఓహో, అమ్మ నన్ను నా ఫీలింగ్స్ని బాగా అబ్జర్వ్ చేసినట్టుంది. అందుకే ఇలా అనుమానపడ్డట్టుంది. మొదట్లో మీ ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, కానీ సడన్గా ఏదో జరిగింది. అదేంటో నాకు తెలీదు. కలిసి పూజ చేయటానికే ఇష్టపడను నువ్వు కలిసి కాపురం చేస్తున్నావని ఎలా అనుకోమంటావు? అందుకే నాకు మీ మధ్య మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు ఏవైనా ఉన్నాయేమో అని అనుమానం కలిగింది. శ్రీవల్లి, నేను మీ అమ్మనమ్మా. ఏదున్నా నాకు చెప్పొచ్చు. చెప్పమ్మా, ఏం జరిగింది? ముందిప్పుడు అమ్మ మనసులో ఉన్న అనుమానాన్ని తీసేయాలి, లేదంటే ప్రతి క్షణం మా మీద కన్నేసి ఉంచుతుంది. ఎందుకలా నవ్వుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, ఏదైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? త్రిదేవ్ అమెరికాలో ఉండి వచ్చాడు. ఆయనకి పూజలు వ్రతాలు పెద్దగా ఇష్టం ఉండవు. అందుకే ఆయన ఇబ్బంది పడకూడదని ఆయన్ని వద్దు అని చెప్పాను. ఇకపోతే 2-3 రోజుల నుండి నా మనసేం బాగుండట్లేదు. ఏమైందమ్మా? తెలిసి కూడా అలా అడుగుతావేంటమ్మా? మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొంచెం షాక్ అయ్యాను. అప్పటి నుండి నేను చాలా అప్సెట్లో ఉన్నాను. అందుకే కొంచెం మూడిగా ప్రవర్తించాను. అలా జరిగినందుకు త్రిదేవ్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఇక మీదట జాగ్రత్తగా ఉండమని నాకు ధైర్యం చెప్పాడు. ఆ సంఘటన వల్ల మేమిద్దరం కొంచెం అప్సెట్లో ఉన్నాం. అంతకు మించి ఏం లేదమ్మా. ఆయన ప్రాణాలకి తెగించి మరీ నన్ను కాపాడుకున్నాడు. అది చాలదా మేమిద్దరం ఎంత ప్రేమగా ఉంటున్నామో చెప్పడానికి? అలాంటి మా మధ్య దూరాలు, మనస్పర్ధలు ఉన్నాయని నువ్వెలా అనుకుంటున్నావు? నిజమేనమ్మా, నేను జరిగింది మర్చిపోయి తప్పుగా ఆలోచించాను. 2 రోజులు నా బిడ్డ ఎవరి దగ్గర బందీగా ఉంటే దాని మనసు ఎంత కలత చెందుంటుందో ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అమ్మా, ఏంటా మాట? నేను నిన్ను క్షమించడం ఏంటి? నా ప్రవర్తన వల్ల నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నువ్వే నన్ను క్షమించాలి. సరే, నువ్వు సౌభాగ్య వ్రతం చేసావు కదా, ఇక నీకు అల్లుడికి ఏ సమస్య రాదమ్మా. మొన్న జరిగిన దాని గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి. అలాగే ఉంటాం, కానీ ఇలా చిన్న చిన్న వాటిని భూతద్దంలో చూసి మా మధ్య ఏదో గొడవలు జరిగినట్టు, మేమేదో దూరంగా ఉంటున్నట్టు నెగటివ్గా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. అర్థమైందా? నిన్న గుళ్ళు నీ ప్రవర్తన చూశాక నిజంగానే నేను చాలా కంగారు పడ్డానమ్మా. నీ జీవితంలో ఏ చిన్న వెల్తి కనిపించినా ఏ తల్లి తట్టుకోలేదమ్మా. కన్నపెట్ట కాపురంలో ఏ చిన్న కలత వచ్చినా ఏ తల్లి తట్టుకోలేదమ్మా. అందుకే నిన్నలా అడిగాను. నువ్వు తల్లివైతే అప్పుడు నీకు అమ్మ మనసు పడే బాధ, బిడ్డల గురించి తల్లి మనసు పడే తపన నీకు అర్థం అవుతాయి. అమ్మ నా సంసారం గురించి చాలా ఆలోచిస్తోంది. త్రిదేవ్తో నాకున్న విభేదాల గురించి తెలిసినా
అతనికి వంచకుడని తెలిసినా తను కొంచెం కూడా తట్టుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకి తెలియకూడదు. తెలియకుండా నేనే చాలా జాగ్రత్త పడాలి. మావయ్య బిజీగా ఉన్నారా? అబ్బే అదేం లేదు బాబు. నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. చెప్పు బాబు, దేని గురించి? అదే మావయ్య, శ్రీవల్లిని కిడ్నాప్ చేసిన విషయం గురించి. దాని గురించి మాట్లాడడానికి ఏముంది? కిడ్నాపర్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఆ విషయం అప్పుడే అయిపోయింది కదా. లేదు మావయ్య, ఇంకా మిగిలే ఉంది. మళ్ళీ నాన్నగారికి ఏం మాయమాటలు చెప్తున్నాడో, కొత్తగా ఏం ప్లాన్ చేస్తున్నాడో. తను ఏం చేయాలనుకున్నా అది జరగనివ్వకుండా అడ్డుకోవాలి. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు త్రిదేవ్. నా భార్యని కిడ్నాప్ చేయాలని చూసిన వాళ్ళని మనం అరెస్ట్ చేయించాం. కానీ అలాంటి వెధవలు బయట ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఫలానా వాళ్ళని ఎలా చెప్పగలం? కోట్ల రూపాయల మీద ఆశ ఉన్న ప్రతి వాడికి అదే బుద్ధి ఉంటుంది. కేవలం అంత ఆస్తి శ్రీవల్లి దగ్గర ఉండడం వల్లే అది దక్కించుకోవడం కోసం రౌడీలు తెగించి తనని కిడ్నాప్ చేశారు. అంటే ఆస్తి తన పేరు మీద రాయడం కరెక్ట్ కాదంటావా? నేనిలా మాట్లాడుతున్నానని మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు మావయ్య. ఆస్తి శ్రీవల్లి పేరు మీద రాయడం వల్ల తనకి హోదాతో పాటు ప్రాణాల్ని కూడా ప్రమాదంలోకి నెట్టేశారు. మరిప్పుడు నన్నేం చేయమంటావు? తన పేరు మీదున్న ఆస్తి మొత్తాన్ని మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏంటి? అవును మావయ్య, ఎందుకంటే నాకు ఆస్తి ఐశ్వర్యం కన్నా నా భార్య ప్రాణాలతో ఉండటం ముఖ్యం. అందుకే మీరు ఆస్తిని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు శ్రీవల్లికి ఏ ప్రమాదం ఉండదు, తన జోలికి ఎవ్వరూ రారు. మీరే బాగా ఆలోచించండి మావయ్య. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏం ఆలోచించమంటున్నావు త్రిదేవ్? అల్లుడు గారికి నీ గురించి భయం పట్టుకుందమ్మా. మీ ఆయన చెప్తున్న మాటలు వింటుంటే నాకు కూడా కంగారుగానే ఉంది. ఎందుకు నాన్న కంగారు? మొన్న నువ్వు కిడ్నాప్ అయ్యావు కదా, ఆస్తి నీ పేరు మీద ఉండడం వల్లే వాళ్ళు నిన్ను టార్గెట్ చేశారని, మళ్ళీ అలా జరగకుండా ఉండాలంటే ఆస్తిని వెనక్కి తీసుకోమంటున్నాడు త్రిదేవ్. ఆలోచిస్తుంటే అదే నిజం అనిపిస్తోందమ్మా. ఆస్తి నాన్నగారి పేరు మీదకి వెళ్తే ఆయన్ని మోసం చేసి కొట్టేయచ్చనిగా నీ ప్లాన్. అది నేను జరగనివ్వను. వాళ్ళు నా పేరు మీద ఆస్తి ఉందని కిడ్నాప్ చేయలేదు. నేను పెద్దింటి అమ్మాయినని డబ్బుల కోసం కిడ్నాప్ చేశారు. కానీ ప్రతిసారి అలా జరగదు కదా. జరగదని ఖచ్చితంగా చెప్పలేం శ్రీవల్లి. డబ్బు మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది. మొన్న నీకు అలా జరిగిన తర్వాత నేను ఎంత బాధపడ్డానో, నీకు ఏమైనా జరుగుతుందేమోనని ఎంత భయపడ్డానో నీకు తెలీదు. నువ్వేం భయపడకు, నాకేం కాదు. ఎవ్వడూ అంత ఈజీగా నన్నేం చేయలేడు. మావయ్య, శ్రీవల్లిది మొండితనమో ధైర్యమో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు పెద్దవారు, ఎంతో జీవితానుభవం ఉన్నవారు. నేను చెప్పేది మీరైనా ఆలోచించండి. అయినా మీ ఆస్తి మీ తర్వాత మీ పిల్లలకే చెందుతుంది కదా. అలాంటప్పుడు మీ పేరు మీద ఉండడం వల్ల నష్టం లేదు కదా. పైగా మీ అమ్మాయి క్షేమంగా ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత జరగరాందేమైనా జరిగితే మనమే బాధపడాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. నాన్న, త్రిదేవ్ మాటలు మీరేం పట్టించుకోకండి. తను ఏదేదో ఊహించుకొని మిమ్మల్ని కూడా భయపెడుతున్నాడు. మొన్నేదో అలా జరిగిపోయింది, ఇంకొకసారి అలా జరగదు. జరగకుండా నేను జాగ్రత్త పడతాను. మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. అమ్మ శ్రీవల్లి, త్రిదేవ్ నీకేం కాకూడదని ముందు జాగ్రత్త తీసుకోమంటున్నాడు. తను చెప్పింది కూడా పాయింటే కదమ్మా. నీ ప్రాణం కాపాడుకోవడం భర్తగా త్రిదేవికి ఎంత ముఖ్యమో
తండ్రిగా నాకు అంతకంటే ముఖ్యమమ్మా. భవానీ, భవానీ, ఏంటండి ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు? ముందు ఈ స్వీట్స్ తీసుకో. ఏంటండి స్వీట్స్ తీసుకొచ్చారు? ఏమన్నా గుడ్ న్యూసా? అవును, ఈరోజు మొదటి నెల శాలరీ వచ్చింది. చాలా సంతోషమండి. ఇక మీదట మనకి ఏ టెన్షన్స్ ఉండవు. ఆ కవర్ ఏంటి? నవీన్కి కొత్త డ్రెస్ తీసుకొచ్చాను. రేపు వాడి బర్త్డే కదా. ఓ, గుర్తుపెట్టుకున్నారా? పని ధ్యాసలో పడి మర్చిపోతారేమో అనుకున్నాను. నేను వాడి తండ్రిని భవానీ, ఎందుకు మర్చిపోతాను? నిజం చెప్పాలంటే ఇదంతా వాడి అదృష్టం. అందుకే వాడి పుట్టినరోజు ముందు రోజే నాకు శాలరీ వచ్చింది. రేపు నేను ఆఫీస్కి లీవ్ కూడా పెట్టేశాను. అవునా? అవును భవానీ, ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఫైనాన్షియల్ టెన్షన్స్ వల్ల వాడితోనూ నీతోనూ సంతోషంగా గడపలేకపోయాను. అందుకే నా కొడుకు పుట్టినరోజుకి నేనే దగ్గరుండి వాడి చేత కేక్ కట్ చేయించాలి. వాడికి కావలసినవన్నీ కొనివ్వాలి. రేపు వాడికి ఇష్టమైన పిండి వంటలు అన్నీ చేయాలి, సరేనా? ఏంటి పిండి వంటలు చేయమంటే ఫేస్ అలా డల్గా పెట్టావు? గతంలో మీరు అత్తయ్య మీద ద్వేషంతో ఉన్నప్పుడు నవీన్ పుట్టినరోజు వచ్చిన ప్రతిసారి అత్తయ్య గారి స్వీట్స్ పిండి వంటలు అన్నీ చేసి మీకు తెలియకుండా తీసుకొచ్చి ఇచ్చేవారు. మీకు తెలియకుండా మీరింట్లో లేనప్పుడు దొంగతనంగా వాడికిష్టమైన పాల తలికల పాయసం తినిపించి ఆశీర్వదించి వెళ్ళేవారు. ఈసారైనా వాడి బర్త్డేని చాలా గ్రాండ్గా అందరం కలిసి ఆ ఇంట్లోనే జరుపుకుంటామని అత్తయ్య ఆశపడ్డారు. కానీ ఆవిడ కోరుకున్నట్టు ఈసారి కూడా జరగడం లేదు. అమ్మంటే నాకెంతో ప్రేమ ఉన్నప్పటికీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మన బాబు బర్త్డే అస్సలు జరగదు భవానీ. మనం ఆ ఇంటికి ఎప్పటికీ తిరిగి వెళ్ళాం, నువ్వు అది గుర్తుపెట్టుకో. జరిగిన దానికి మీకు ఇంకా ఇంట్లో వాళ్ళ మీద కోపం ఉందని నాకు అర్థమవుతుందండి. కానీ ఆ రోజు పరిస్థితుల కారణంగానే అలా చేయాల్సి వచ్చిందని శ్రీవల్లి చెప్పింది కదా. అత్తయ్య మామయ్య వాళ్ళు మనల్ని ఏం అనలేదు కదండి. మనం ఆ ఇంటికి వెళ్ళకపోయినా అత్తయ్య మామయ్యని ఇక్కడికి పిలుద్దాం, బాబుని ఆశీర్వదించి వెళతారు. అవసరం లేదు. ఆ రోజు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఒక్కరు కూడా మనల్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అంతెందుకు, నాన్న కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే దాని అర్థమేంటి? ఆయనకు కూడా మనం ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఇష్టమనే కదా. పరిస్థితులు ఏమైనప్పటికీ కన్న కొడుకును కాదనుకుంటారా? నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో ఇంట్లోంచి పంపించేస్తారా? అలాంటి వాళ్ళని నేను క్షమించాలా? చేయాల్సిందంతా చేసి నన్ను అవమానించి నా మనసు గాయపరిచి తర్వాత వచ్చి దానికి క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఒక దొంగగా నా మీద పడ్డ మచ్చ చెరిగిపోతుందా? జీవితాంతం నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. ఆ సంఘటన గుర్తు వచ్చినప్పుడల్లా నా మనసు రగిలిపోతుంది, నీకు తెలుసా? వాళ్ళు మనకేమీ కారు. మనకి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు అస్సలు లేవు. మరోసారి వాళ్ళ గురించి మాట్లాడి నన్ను బాధ పెట్టాలని చూడకు. నువ్వైనా నన్ను అర్థం చేసుకొని ఆ విషయం గురించి మాట్లాడడం మానే. అంటే నానమ్మ తాతయ్య వాళ్ళే మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారన్నమాట. నానమ్మ తాతయ్య వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు. వాళ్ళు మా నాన్నని బాధ పెట్టారు. ఏంటి శ్రీవల్లి, ఏం ఆలోచిస్తున్నావు? నేను దేని గురించి ఆలోచిస్తే నీకెందుకు కానీ? నువ్వేంటి మా నాన్న దగ్గర ఏదో కొత్త ప్లాన్ వేస్తున్నావు? ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావా? అలా ప్లాన్ వేస్తేనే కదా నీతో చేసిన ఛాలెంజ్లో విన్ అయ్యేది. నెల రోజుల్లో నేను అనుకున్నది సాధిస్తాను అని నీకు ఛాలెంజ్ చేశాను. కానీ నాకు అంత టైం కూడా పట్టదు అనిపిస్తుంది. తొందరలోనే అయిపోతుంది చూడు. మన ఒప్పందం ప్రకారం ఆస్తిలో చీపురు పుల్ల కూడా నేను పట్టుకెళ్ళలేను అని నువ్వన్నావు. కానీ నేను చీపురు పుల్ల కూడా మిగల్చకుండా పట్టుకెళ్తాను.
ఇది కన్ఫర్మ్. నేనుండగా అది జరగదని చెప్పాను కదా. ఆస్తి నీ పేరు మీదుంటే అది అంత ఈజీగా జరగదని నాకు తెలుసు. అందుకే తెలివిగా ఆస్తిని మీ నాన్న పేరు మీదకి మార్పిద్దామని చూస్తున్నాను. మార్పిస్తాను కూడా. ఆస్తి మీ నాన్న పేరు మీదకి రాగానే అప్పుడు ఇంకొక ప్లాన్ వేసి ఆస్తి మొత్తాన్ని చేజిక్కించుకుంటాను. చేతనైతే ఆపుకో. నువ్వేదో చెప్పావని మా నాన్న ఆస్తి వెనక్కి తీసేసుకుంటారు అనుకుంటున్నావా? ఆయనేం నువ్వనుకున్నంత అమాయకులు కాదు. నాకన్నా నీకన్నా చాలా తెలివైనవారు. అది నీకు తెలియదనుకుంటా. ఆయన తెలివితేటలతోనే ఇంత ఆస్తిని సంపాదించారు. ఆయన్నంత ఈజీగా నువ్వు మోసం చేయలేవు. తెలివితేటలు ఉన్నవాళ్ళని మోసం చేయలేకపోవచ్చు, కానీ ఎమోషన్స్కి లొంగిపోయే సెంటిమెంటల్ ఫూల్స్ని ఈజీగా మోసం చేయొచ్చు. మీ నాన్నకి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. అందులోనూ 23 ఏళ్ల తర్వాత దగ్గరైన నువ్వంటే పంచ ప్రాణాలు. సో నేననుకున్నది జరిగి తీరుతుంది. ఇందాక ఆయనతో మాట్లాడినప్పుడు మీ నాన్న ఫేస్ ఫీలింగ్స్ నువ్వు సరిగ్గా గమనించలేదనుకుంటా. కూతురి ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిస్తే ఏ తండ్రైనా ఆస్తి గురించి డబ్బు గురించి ఆలోచిస్తాడా చెప్పు? కూతురికి ఏమవుతుందోనన్న కంగారులో ఆయన వెనక ముందు ఆలోచించరు. నేను వేసిన ప్లాన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ పేపర్స్ మీద సంతకాలు పెట్టడానికి రెడీగా ఉండు. పిచ్చోడా, నువ్వు మా అమ్మా నాన్నల్ని నా మీదున్న ప్రేమని అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తున్నావు. కానీ నేను ఒక్క నిమిషం నా ఎమోషన్స్ని పక్కన పెడితే నీ బతికేమవుతుందో తెలుసా? అయ్యో పిచ్చినా భార్యామణి, నువ్వు అలా పెట్టలేవని తెలిసే కదా నేను ఈ రూట్లో ప్రయత్నం చేస్తుంది. అసలు నేను మీ నాన్నతో మాట్లాడేటప్పుడు నువ్వు అక్కడికి రాకుండా ఉంటే అప్పటికప్పుడే మీ నాన్న చేత లాయర్లకు ఫోన్ చేసి ఆ పని పూర్తి చేసేవాణ్ణి. కాకపోతే నువ్వు రావటం వల్ల ఆ ప్రాసెస్ ఒక్కరోజు లేట్ అవుతుంది తప్ప అది జరగకుండా మాత్రం ఆగదు. ఏంటి, నేను చెప్పేది నీకు నమ్మకం కలగట్లేదా? నా గెస్ ప్రకారం ఇప్పుడు మీ నాన్న లోపల దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మీ అమ్మకి చెప్పకుండా ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఈ టాపిక్ గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. అల్లుడు గారు చాలా గొప్పగా ఆలోచించారు, ఆయన చెప్పినట్టు చేద్దాం సీత, అప్పుడు అమ్మాయి సేఫ్గా ఉంటుంది అంటూ మీ అమ్మని కన్విన్స్ చేస్తాడు. దానికి మీ అమ్మ కూడా సరే అంటూ తలూపుతుంది. ఇంకేముంది, ఆస్తి నీ చేతుల్లో నుండి మీ నాన్న చేతిలోకి వెళ్ళిపోతుంది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ కి నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదు త్రిదేవ్. చూపు ఆకాశం వైపు ఉండటం తప్పు కాదు, కానీ పాదాలు నేలపై ఉండటం ముఖ్యం. జనరల్గా మనిషి నిద్రలో కలగంటాడు, కానీ నువ్వు నిద్రకి మెలకువకి తేడా లేకుండా ఎప్పుడూ కలల్లోనే విహరిస్తూ ఉంటావనుకుంటా. నిన్ను మెడపట్టి బయటికి గెంటేసే రోజు వరకు ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో పిచ్చి పిచ్చి కలలు కంటూనే ఉంటావనుకుంటా. అబ్బబ్బా, ఏం చెప్పావు? మాటకి మాట సమాధానం చెప్పడంలో నీకు నువ్వే సాటి. ఒక్కసారి మీ నాన్న రూమ్లోకి వెళ్ళి చూడు. ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారో, ఎవరు కలలు కంటున్నారో క్లియర్గా అర్థమవుతుంది. ఏమిటండి, పడుకోకుండా ఏదో ఆలోచిస్తున్నారు? నిద్ర రావడం లేదా ఏంటి? అదేం లేదు సీత, నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. నేను ఆస్తిని తిరిగి నా పేరు మీదకి మార్చుకోవాలని ఆలోచిస్తున్నాను. ఎందుకండి? మళ్ళీ శ్రీవల్లి ఏమైనా ఆస్తి వద్దన్నట్టు మాట్లాడిందా? లేదు సీత. మరి ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? ఎందుకంటే త్రిదేవ్ అలా మాట్లాడాక తన మాటల్లో మన అమ్మాయి మీద అతనికి ఎంత ప్రేమ ఉందో, ఎంత జాగ్రత్త ఉందో తెలుస్తుంది సీత. శ్రీవల్లికి ఆస్తి లేకపోయినా పర్వాలేదు మావయ్య, తనకే ప్రమాదం జరగకూడదు, తన క్షేమమే నాకు ముఖ్యమని మాట్లాడాడు. అల్లుడు గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదండి.
మన టైం బాగుండి సమయానికి అల్లుడు గారు వెళ్ళి తనని కాపాడబట్టి శ్రీవల్లి మనకి దక్కింది. అలా కాకుండా ఆ దుర్మార్గుడు తన్నేమైనా చేసుంటే మన పరిస్థితి ఏమిటండి? అత్తమామల నుంచి ఆస్తిని రాబట్టాలని చూసే అల్లుళ్ళున్న ఈ రోజుల్లో మనకిలాంటి అల్లుడు దొరకడం మన అదృష్టం. మన అమ్మాయి గురించి మనకంటే ఎక్కువగా తనే ఆలోచిస్తున్నాడు. ప్రతి క్షణం తనని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అవును సీత, త్రిదేవ్ శ్రీవల్లి మెడలో తాళి కట్టిన మొదటి రోజు తను ఎలాంటి వాడో ఏంటో అని నేను చాలా కంగారు పడ్డాను. కానీ అల్లుడు గారి మంచితనం చూసిన తర్వాత నాకు ఆ కంగారంతా పోయింది. శ్రీవల్లి త్రిదేవుల పెళ్లి దైవ నిర్ణయం కదా, అందుకే ఆ దేవుడు లాంటి మనస్తత్వం ఉన్న గొప్పవాణ్ణి శ్రీవల్లికి భర్తం చేశాడు. అందుకే అల్లుడు చెప్పినట్టు ఆస్తిని తిరిగి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకుంటున్నాను. నీ నిర్ణయం కూడా చెబితే. ఇంకా చెప్పడానికి ఏముందండి, మీరేం చేసినా అమ్మాయి మంచి కోసమే కదా. ఆ రోజు శ్రీవల్లి నిర్ణయాన్ని నేనే వ్యతిరేకించాను. కానీ అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. నా కూతురి క్షేమం కోసం నేను మాత్రం ఎందుకు కాదంటాను? అలాగే చేయండి. త్రిదేవ్ చెప్పిన మాటలకి నాన్న బాగా భయపడినట్టున్నారు. అమ్మ కూడా ఆయన నిర్ణయాన్ని సమర్థించింది. ఇక ఇప్పుడు నేను వద్దన్న వాళ్ళు వినరు. నా మీదున్న ప్రేమతో ఆస్తి నా మీదుంటే నా ప్రాణాలకి ప్రమాదమని నాన్న మీదకి ట్రాన్స్ఫర్ చేయమంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసి ఈ ప్రయత్నాన్ని ఆపాలి? భగవంతుడా, నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించు తండ్రి. ఇది నా మనవడికి ఇష్టమైన పాయసం, వాడి కోసమే చేశాను. నాన్న నవీన్, నీకోసం పాయసం తీసుకొచ్చాను, తీసుకో. నాకేం వద్దు. నాతో నువ్వు అస్సలు మాట్లాడకు. రే నవీన్ నవీన్ ఆగు.